వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి, కుజ, బుధ, శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము, ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పులు బాధలు అవనండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవ్వడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహరాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు, నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అన్నమాట. ఒకటి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకు జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క పంచగ్రహ కూటమంతా కూడా వచ్చింది. అందువలన ఈ మార్చి నెలలో అద్భుతమైనటువంటి మార్పులు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు నమ్మినటువంటి వాళ్ళు, మీరు అసలైనటువంటి వాళ్ళని వదిలేసి మరి నమ్మకూడనటువంటి వాళ్ళని నమ్మడం, ఈ విధంగా కొంచెం ప్రవర్తన మీరు చేస్తారు. దానివల్ల కొంచెం లాస్ అవ్వడానికి మార్చి నెలలో అధికంగా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల యొక్క అనారోగ్యము అనేటటువంటిది అధికంగా మిమ్మల్ని బాధిస్తుంది. అలాగే ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల మీకు షుగర్ అండ్ డయాబెటీస్ వ్యాధులు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా ధనానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ధనంతో సౌకర్యాలకి బాగా అలవాటైపోయి విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ రాశి వారికి ఎవరికైతే అనారోగ్య సమస్యలు బాధించడం అనేటటువంటివి ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి మీ బంధువుల వలన, మీ సోదరులు ముఖ్యంగా, లేకపోతే అక్క చెల్లెళ్ళ వల్ల
కాస్త ఇబ్బందుల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురుగ్రహ బలము తగ్గిపోవడం వల్ల మీకు గురువుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఈ దూరం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ లాస్ ఫర్ యూ అనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. ఇక అధికమైనటువంటి పారితోషకాలు ఇచ్చి ఈ యొక్క రాశి వారికి మనం సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గౌరవాలు దక్కడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ తీర్థయాత్రలు అవనివ్వండి, లేకపోతే దూరపు బంధువుల యొక్క ఇళ్ళకి మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటిది మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతసేపు కూడా మీకు మీ బంధువులందరూ కూడా మీ ఇళ్ళకి రావడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొత్త కొత్త కెమెరాలు, కొత్త కొత్త వస్తువులు ఇవన్నీ కూడా కొనడానికి అధికంగా అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణలు, నూతన ఆభరణాలు మీరు ధరించేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక మార్పు అనేటటువంటిది మీలో రాదు. కాబట్టి మార్పు కోసం మీరు ప్రయత్నించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎవరు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మీరు మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా 5 జన్మ సంఖ్య బ్రహ్మాండమైనటువంటి సంఖ్య 14, 5, 23వ తేదీల్లో ఆ రోజు కనుక బుధవారం వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి పనులు మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమికి సంబంధించినటువంటి రాహు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల వలన అనేకమైనటువంటి లాభాలు మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఇదంతా కూడా మనము రాధాకృష్ణుల యొక్క ఆరాధన చేసుకోవడం, రాధాకృష్ణుల స్తోత్రాలు చదువుకోవడము, ఆ తర్వాత మనము ఈ రాధమ్మ తల్లి యొక్క పాదాలని మనం ఎంతసేపు ధ్యానించడం ద్వారా ఎంతో ప్రగాఢమైనటువంటి ఆపదల నుంచి, భయంకరమైనటువంటి ఆపదల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్ ఇంజనీరింగ్ కాకుండా మీరు సాఫ్ట్వేర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్ఎం, మెషిన్ టూల్స్ ఇవన్నీ కూడా వీటిల్లో మంచి రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతర కామర్స్ అండ్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా మంచి అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లోకి వెళ్ళడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఐసీడబ్ల్యూ పరీక్షలు రాస్తున్నారో అటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేసుకోవాలంటే మనకి శుక్రగ్రహ జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాల నుంచి పూజ చేసుకోండి. అలాగే యక్షిణి సాధన, మనకి ధనం కావాలి, అందువలన ధన యక్షిణి అనేటటువంటి అమ్మవారిని మీరు పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సాధన జపం చేయడం వల్ల తొందరగా మీకు రిజల్ట్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఆ సాధన అప్పుల బాధలు, మిగతా దేవతలందరూ కూడా చాలా పెద్ద దేవతలు వాళ్ళు, కాబట్టి యక్షిణి రూపంలో గంధర్వ, కిన్నెర, కంపురుష రూపాల్లో మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి మీరు సాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కారణంగా మీకు అనేక రకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మర్మావయాల దగ్గర, జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వ్యాధులు ఇవి విపరీతంగా వస్తాయి. చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శని మీనరాశిలో ఉన్న కారణంగా చాలామందికి ఎవరికైతే పుచ్చు పళ్ళు ఉన్నాయో ఆ పుచ్చు పళ్ళ నొప్పులు, పిప్పని నొప్పులు బాగా అధికంగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా జీవితం అంటే ఏంటో మనకు ఆ నొప్పి ద్వారా ఒక్క క్షణంలో మనకు అర్థమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్రవారం చాలా అధికమైనటువంటి లాభాలను ఇస్తుంది. 6వ తారీఖు మీరు పనులు మొదలు పెట్టడం, 6, 15, 24వ తేదీల్లో మీరు పనులు చక్కగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా నల్ల వస్త్రాలను
మీరు కొనుక్కోవడము, ధరించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క రాశి వారి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశి వారి కేతువు మనకి అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క అధికమైనటువంటి బాధ దేని నుంచి మనకి ఈ యొక్క శని నుంచి మనకు ఉన్న కారణంగా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. రావి చెట్టు మొదలు అది శివలింగ రూపం, అది రావి చెట్టు. రావి చెట్టు పైనుంచి నీళ్లు పోయడము, క్రింద నీళ్లు పోయకుండా చేసేటటువంటి ప్రదక్షిణాలు ఏవి కూడా పనిచేయవు మీకు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే మోకాళ్ళతో చక్కగా ఒక ప్రదక్షిణ అనేటటువంటిది రావి చెట్టు చుట్టూ మీరు చేసుకోండి, ఓం శనేశ్వరాయ నమః అంటూ. ఆ విధంగా నల్ల చిమ్మిల్ని తయారు చేసి చక్కగా శనీశ్వరుడికి మనము అభిషేకం చేసుకోవడము, ఈ రకంగా మనం ఈ యొక్క కిలోంపావు ఉలవలని మనము దానం చేయడము, ముఖ్యంగా అధికమైనటువంటి పారితోషికం వచ్చే సోమవారం ఉదయం 7 గంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.